జై శ్రీమన్నారాయణ. అక్షయ తృతీయ నాడు ఏమి చేయాలి అంటే, బంగారం కొనుక్కుంటాము, ఇక ఎన్నిసార్లు చెప్పినా అది మీ ఇష్టము, దానికి నేనేం చేయలేను. కాకపోతే అసలు ఏమి చేయాలి అంటే, ఉదక భాండము అంటే నిండుగా కుండలో నీళ్లు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అదేవిధంగా స్వయం పాకం ఇవ్వాలి. ద్రవ్యము అంటే మీకు తోచింది ఏదైనా కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా బట్టలు ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి, అదేవిధంగా చొప్పుల జత ఇవ్వాలి, విసనకర్ర ఇవ్వాలి. ఇవి మన శాస్త్రాలు, మన ధర్మశాస్త్రాలు అక్షయ తృతీయ నాడు ఇవన్నీ కాదు, ఇందులో ఏది చేసినా కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మీరు బంగారం ఏది కొనుక్కున్నా ఏం చేసినా కానీ ఇందులో ఏదో ఒకటి చేయడము చాలా చాలా ఉత్తమము. మీకు బ్రాహ్మణుడు కనబడితే ఆ బ్రాహ్మణుడికి ఇందులో ఏదో ఒకటి ఇచ్చి ఆయన ఆశీస్సులను పొందండి. అవి అక్షయమవుతాయి, అంటే అవి తరిగిపోకుండా పెరుగుతూ పెరుగుతూ ఆ ఆశీస్సులు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుదలకి మీకు ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా గమనించుకొని ఈ యొక్క ఉదక భాండం కానీ, స్వయం పాకం కానీ, ద్రవ్యము కానీ, బట్టలు కానీ, గొడుగు కానీ, చెప్పుల జత కానీ, విసనకర్ర కానీ, మీకు తోచినది ఏదైనా కానీ, బంగారం వెండి ఇవి దానం ఇచ్చినా కానీ ఏమీ తప్పులేదు. బ్రాహ్మణుడికి ఈ యొక్క వైశాఖ మాసంలో మీరు ఎంత దానము చేస్తే అంతటి ఫలితాన్ని, అంతటి రెట్టింపు ఫలితాన్ని ఆ శ్రీ మహావిష్ణువు మీకు అనుగ్రహిస్తాడనమాట. జై శ్రీమన్నారాయణ.